आप ఎంపీ స్వాతి మాలివాల్ పై దాడి కేసులో కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదంతా బీజేపీ కుట్ర అని ఆరోపించారు. ఆప్ నేతలందరినీ కూడా జైల్లో వేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందంటూ మండిపడుతున్నారు కేజ్రీవాల్. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ ఆమ్ ఆద్మీ ఎంపీ స్వాతి మాలివాల్ పై దాడి కేసులో సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ నివాసం నుంచి బిభవ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు బిభవ్ కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను 30 హజారీ కోర్టు కొట్టేసింది. ఈ నెల 13న సీఎం ఇంట్లో తనపై దాడి జరిగిందని, తనకు గాయాలయ్యాయని స్వాతి మాలివాల్ ఆరోపించారు. కానీ ఆమ్ ఆద్మీ ఈ ఆరోపణలు ఖండించింది. మాలివాల్ బీజేపీ ఏజెంట్లా మారి ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆప్ నేతలు విమర్శించారు. తన పీఏ బిభవ్ కుమార్ అరెస్టుపై స్పందించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఆప్ నేతలను జైల్లో వేయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందన్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆప్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీ హెడ్ క్వార్టర్స్ కు వస్తారని, పోలీసులు తమను అరెస్ట్ చేసుకోవచ్చన్నారు. సోమవారం కేజ్రీవాల్ ను కలిసేందుకు వెళ్లిన తనపై ముఖ్యమంత్రి సహాయకుడు బిభవ్ కుమార్ దారుణంగా దాడికి పాల్పడ్డాడని మాలివాల్ ఆరోపించింది. తనను కాలితో తన్నాడని, బూతులు తిట్టాడని ఎఫ్ఐఆర్ లో తెలిపింది. ఈ దాడిలో తన బట్టలు కూడా చిరిగిపోయాయని, తలకు కాలికి తీవ్ర గాయమైందని పేర్కొంది. ఎయిమ్స్ డాక్టర్ల నివేదికలో కూడా స్వాతి మాలివాల్ కు గాయాలైనట్లుంది. స్వాతి మాలివాల్ పై దాడి కేసులో కుట్రకోణం ఉందంటోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని ఇరికించేందుకు బీజేపీ గేమ్ ఆడుతోందని ఆరోపిస్తోంది.